హాయ్ హలో గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కార్తికేయస్ ఐఏఎస్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనం ఒక 25th మే, సో మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ సిఎస్సి 2025 ప్రిలిమ్స్ మే 25th మీరు అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దాంట్లో భాగంగా సో ఈ ఒక 25 days అనేది మనం కార్తికేయస్ ఐఏఎస్ అకాడమీ ప్లాన్ చేస్తుంది ఒక టైప్ ఆఫ్ క్విక్ రివిజన్ అండి. ఓకే, సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి సో పాలిటీ నుంచి కావచ్చు, ఎకానమీ నుంచి, సో ఇలా రెగ్యులర్గా మనకి సెషన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ సెషన్ని యూటిలైజ్ చేసుకోండి, ఈ సెషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే సో వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో ఖచ్చితంగా లైక్ చేస్తూ షేర్ చేస్తుండండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఓకే, సో టాప్ 100 క్వశ్చన్స్లో Day 1 ఫ్రెండ్స్ ఈరోజు. సో పాలిటీ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనం చూద్దాం. So first question on the screen. Okay, so first question on the screen. So very good evening. Okay, first question regarding Constitution of India. So first of all, polity lo first 5 chapters అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. సో లైక్ మనకి కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, అలాగే మనకి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అలాగే ప్రియాంబుల్, సో ఇలా మనకి పార్ట్ 1, 2 అలా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇలా ఫస్ట్ 5 chapters చాలా ఇంపార్టెంట్. సో దాని నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో వాయిస్ వస్తుందా? సో ఈజ్ ఇట్ క్లియర్ అండి ఎవ్రీవన్? చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Constitution of India provides for a parliamentary form of government both at center and in the states. So is it right? సో అలాగే మనకి కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమడుగుతున్నాడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబోవ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ఓకే, సో చెక్ చేసారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా, కరెక్ట్ అడుగుతున్నాడా చెక్ చేసుకోండి. సో వాయిస్ వస్తుందా? ఒక్కసారి రిప్లై ఇవ్వండి ఎనీవన్. సో చూడండి, ఎస్. సో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అ పార్లమెంటరీ ఫార్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇస్ ఫాలోయింగ్ యూకే. ఓకే, సో భారతదేశం 1947 ముందంతా కూడా బ్రిటిష్ పరిపాలనలో ఒక టైప్ ఆఫ్ హ్యాబిచ్యుయేట్ అయ్యింది గైస్. ఓకే, సో మీకు తెలిసిందే. అయితే దాంట్లో భాగంగా సో ఇండియా చూజన్ దిస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బోత్ మనకి సెంటర్ యాజ్ వెల్ as స్టేట్స్. అంటే మనకి ఇండియా ఈజ్ అ బైకామరలిజం, మీకు తెలిసిందే. ఓకే, సో బోత్ అట్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఖచ్చితంగా సో రెండు కూడా కరెక్టే. ఎందుకంటే మనకి సెంటర్లో మనకి పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి స్టేట్స్లో మనకి ఎమ్మెల్సీస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆన్సర్ 1 is the right answer. ఓకే, సో సెకండ్ ఆప్షన్ చూడండి. సో ఈజ్ ఇట్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి? సో కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. Yes, according to Article 1 of the Indian Constitution, India as a union of states. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ క్లియర్లీ మనకి డిస్క్రైబ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. సో ఖచ్చితంగా మనకి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి మనకి బోత్ నైదర్ 1 or 2 ఈజ్ ఇన్కరెక్ట్. అంటే మనకి సో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏది లేదు, రెండు రైట్ అనే అర్థం. ఓకే, సో రెండు రైట్ అనే అర్థం. ఎస్ శ్రావణి, క్లియర్. ఓకే, సో ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఎస్. అలాగే మనకి ఈ యొక్క పార్లమెంట్ని రెస్పాన్సిబుల్ పార్లమెంట్ అంటాం. ఓకే, సో మనకి రెస్పాన్సిబుల్ పార్లమెంట్ అంటాం, ఆర్ క్యాబినెట్ గవర్నమెంట్ అని కూడా అంటాం. సో క్యాబినెట్ గవర్నమెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ పార్లమెంట్ అని అంటాం, ఆర్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటాం. సో అప్పుడప్పుడు అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో వెస్ట్ మినిస్టర్, సో వీఆర్ ఫాలోయింగ్ మనకి యూకే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సో ఇండియాస్ పార్లమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంట్ అంటాం. ఓకే, సో ఇండియా ఎలా అయితే మనకి బ్రిటన్ ఫాలో అవుతుందో అలాగే జపాన్ అండ్ కెనడా కూడా. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే ఫాలో అవుతుంది, ఈవెన్ కెనడా ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ట్రైట్. సో కాన్స్టిట్యూషన్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి సో ఈ మాదిరిగా అడగచ్చు.
భారతదేశంలోని ప్రభుత్వ పార్లమెంటు వ్యవస్థ ఎక్కువగా బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్? ఓకే, సైడ్ అయిపోతాను, ట్రై చేయండి. చూడండి, జనరల్గా లైక్ ఇన్ బ్రిటన్ సిస్టమ్ ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్ ఇన్ ఇండియా పార్లమెంట్ సిస్టమ్ ఆల్సో అవునా? సో మీకు తెలుసు ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో ఒక ఇండివిజువల్ని సో మనకి వితౌట్ అంటే పబ్లిక్ ఎంచుకోకపోయినా సో హీ కెన్ బి మినిస్టర్, బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ మెజారిటీ విత్ ఇన్ 6 months ఆఫ్ ది టైం పీరియడ్. అంటే విత్ ఇన్ 6 months అంటే 6 నెలల లోపల అతని యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలండి లోక్సభలో. సో ఖచ్చితంగా మీకు తెలుసు మనోహర్ పారికర్ మనకి ఎక్స్ గోవా సీఎం, అలాగే డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు, చనిపోయారు యాక్చువల్లీ. అతను అలాగే వచ్చారు యాక్చువల్గా. సో డిఫెన్స్ మినిస్టర్ అవ్వకముందు ఒక టైప్ ఆఫ్ నార్మల్ మెంబర్, సో అతను ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ అయిన తర్వాత 6 months లోపల అతను మెజారిటీ ప్రూవ్ చేస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ మనకి బ్రిటన్లో అటువంటి వ్యవస్థ లేదండి. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. చూడండి, లైక్ ఏ బ్రిటన్ సిస్టమ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటుండే. మనకి ఉన్న ఫీచర్ ఏదైతే మనకి నాన్ మెంబర్ ఆల్సో కెన్ బి ఏ మినిస్టర్ విత్ ఇన్ 6 monthsలో హీ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ మెజారిటీ కదా. అయితే బ్రిటన్లో ఆ వ్యవస్థ లేదు. సో యూజువల్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎలోన్ అంటే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే ఒక మినిస్టర్గా అపాయింట్ అవుతారు మనకి బ్రిటన్లో. బట్ మన ఇండియాలో ఇదొక ఇన్నోవేటివ్ యాక్చువల్గా. మన ఇండియాలో ఇదొక ఇన్నోవేటివ్. ఓకే, సో ఇండియన్ పార్లమెంట్ అనేది ఏం చేస్తుంది, సో ఇట్ కెన్ బి సో విత్ ఇన్ 6 months ఆఫ్ టైంలో మనకి ఇతను మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలండి. అయితే బ్రిటన్లో అటువంటి వ్యవస్థ లేదు, అటువంటి సిస్టమ్ లేదు. అందుకే 1 రాంగ్. అదే బోత్ ఇండియా అండ్ బ్రిటన్ హ్యాస్ ద సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మినిస్టర్, అవునా? సో బ్రిటన్ హ్యాస్ ద సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్, బట్ నాట్ ఇండియన్ సిస్టమ్. సో 2 రాంగే. సో ఆన్సర్ మనకి డి ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, జనరల్గా ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్కి యూకే పార్లమెంట్ సిస్టమ్కి డిఫరెన్సెస్ అనేవి మనం చదువుకుంటాం కదా. సో డిఫరెన్సెస్ చదువుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమవుతుందా? సో బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్కి ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఒకటి. సో ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో ఒక మెంబర్ ఒక ఎంపీ మినిస్టర్ అవ్వగలడు విత్ ఇన్ 6 months లోపల హీ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ మినిస్టర్ యాక్చువల్లీ. ఓకే, సో అలాగే బ్రిటన్లో అటువంటి ఒక సిస్టమ్ లేదు. అలాగే సో బ్రిటన్లో సో సిస్టమ్ ఆఫ్ లీగల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఫ్రెండ్స్ మినిస్టర్, వైల్ ఇండియాలో అలాంటి ఒక టైప్ ఆఫ్ పరిస్థితి లేదు. సో దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్. సో చూడండి, నాట్ ట్రూ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మాదిరిగా క్వశ్చన్స్ అడుగుతాడండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బిలో ఆర్ నాట్ ట్రూ విత్ రిగార్డ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగానికి సంబంధించి కింద 2 స్టేట్మెంట్లో మనకి ఏది రాంగ్ ఆన్సర్ అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీలైతే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. ఓకే, ఎంకరేజ్ చేయండి. సో 1, 2 both 1 and 2 neither 1 or 2 not true. So Constitution of India divides all powers legislative, executive, judicial, financial between the central states. అవునా? సో ఇండియా ఇస్ అ ఫెడరల్ దేశం. ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ. సో ఫెడరల్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఈక్వల్లీ బిట్వీన్ సెంట్రల్ స్టేట్స్. సో ఈ ఫెడరల్ అనే ఫీచర్ మనకి తీసుకుంది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్లో ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్లో ట్విస్ట్ ఏంటి అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఫెడరల్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఫైనాన్షియల్ 4 ప్రొవైడ్ చేస్తుందా? ఓకే, సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో మీరు చూడండి, డివైడ్ ఆల్ ద సో అంటే నో పవర్ మనకి జ్యుడిషియల్ డివిజన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అంటే ఫెడరల్ సిస్టమ్ అనేది మనకి చూడండి టైప్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్కి మాత్రం ఉంది, బట్ నాట్ ఇక్కడ జ్యుడిషియల్. ఓకే, సో there is no division of judicial power అండి. So there is no division of judicial power, but there is a division of legislature like parliament as well as state legislative assemblies. అంటే ఫెడరల్ సిస్టమ్ అనేది అక్కడ పనిచేస్తుంది మనకి. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డివైడ్ ఆల్ ద పవర్స్ బిట్వీన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ బట్ నాట్ జ్యుడిషియల్. ఓకే, సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. అలాగే Constitution does not contain elaborate provisions to regulate the various dimensions of the relation between the central states. అవునా?
చూడండి ఖచ్చితంగా సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్లో ఈ క్వశ్చన్ మనకు అడుగుతారు. ఓకే, సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ ట్రూ అండి? కాన్స్టిట్యూషన్ యాక్చువల్గా డస్ నాట్ కాదండి. ఓకే, సో ఇది మనకి పాయింట్స్ మనకి డస్. సో రెండు రాంగే కాబట్టి ఆన్సర్ సి. సో వాడు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా అడుగుతున్నాడు. సో మనం ఏం ఎంచుకోవాలి? సో రాజ్యాంగం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాల యొక్క వివిధ కోణాలను నియంత్రించడానికి రాజ్యాంగంలో విస్తృతమైన నిబంధనలు లేవు అంటున్నాడు. బట్ నిబంధనలు ఉన్నాయి కదా. సో లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, అలాగే ఫైనాన్షియల్ రిలేషన్స్. సో దెర్ ఆర్ 3 రిలేషన్స్ రిగార్డింగ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ రాజ్యాంగంలో ఏమి మనకి డిఫైన్ చేశారు, ఏవి డిఫైన్ చేయలేదు అనే క్వశ్చన్స్ మనకు అడుగుతారండి. ఓకేనా? సో గైస్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ వన్స్ అండి. క్రింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. ట్రై చేయండి. సో టార్గెట్ యూపీఎస్సీ 2025. సో మనకి ఇంకా 25 డేస్ ఉంది కరెక్ట్గా. 20 డేస్ ఉంది కరెక్ట్గా. 20 డేస్ ఉంది. సో ఈ 20 డేస్లో మ్యాక్సిమం మనం సబ్జెక్ట్ని సో టైప్ ఆఫ్ రివిజన్ చేయాలి. ఎస్, క్లాస్ వస్తుందా? ఓకే, సో రైట్. చూడండి సింపుల్గా మనకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే, ఇక్కడ అయిపోయింది అది. సారీ. ఓకే, ఈ క్వశ్చన్ yes, Indian constitution divides the legislative powers between central and states with respect to both territory and the subjects of legislation అంటున్నాడు. సో is it right friends? సో జనరల్గా మనకి సో టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ లెజిస్లేషన్స్ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి. అలాగే మనకి సెంట్రల్ కంట్రోల్ ఓవర్ లెజిస్లేటివ్ అంటే రాష్ట్రానికి రాష్ట్ర శాసనసభలు ఎవరి కంట్రోల్లో ఉంటాయండి? మనకి యూనికామరలిజం అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో గట్ట రాష్ట్ర శాసనసభలన్నీ కూడా పార్లమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ యాక్చువల్లీ. సో పార్లమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ ద స్టేట్ లెజిస్లేచర్స్. సో ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ద లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. అంటే లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి? సెంట్రల్లో పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ మనకి స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద బోత్ టెరిటరీస్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ లెజిస్లేషన్. సో నో డౌట్ అంటే బేస్డ్ అపాన్ ద టెరిటరీస్. సో భూభాగాలను బట్టి మనకి సో టైప్ ఆఫ్ సో పార్లమెంటరీ సీట్స్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ సీట్స్ కావచ్చు మనకి డివైడ్ చేస్తుంది. ఖచ్చితంగా కరెక్ట్. అలాగే ద 7th షెడ్యూల్ కంటైన్స్ 3 లెజిస్లేటివ్ లిస్ట్ విచ్ ఎమినేటెడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యూనియన్, స్టేట్ కాన్కరెంట్ లిస్ట్. అంటే మనకి 7th షెడ్యూల్ ఏముంటాయి? 7th షెడ్యూల్లో 3 లిస్టులు మనకు స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో ఇలా బేస్డ్ అపాన్ ద సబ్జెక్ట్స్ of the particular list, so the policy will make actually. The policy will make. Yes, మీకు తెలిసిందే ఇవన్నీ. సో యూనియన్ లిస్ట్ 797. Yes, యూనియన్ లిస్ట్ 97. సో యూనియన్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 97 సబ్జెక్ట్స్. సో యూనియన్ లిస్ట్ మనకి 97 సబ్జెక్ట్స్. మనకి వన్ ఆఫ్ ది స్టేట్ లిస్ట్. ఓకే, స్టేట్ లిస్ట్ మనకి 66. స్టేట్ లిస్ట్ కంటైన్స్ ఆఫ్ 66. అలాగే కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ అనేది తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ యాక్ట్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ, బట్ హైయెస్ట్ ప్రొసీజరీ పవర్స్ కంటైన్స్ పార్లమెంట్. సో 47 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 47 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. 47 సబ్జెక్ట్స్. సో ఇలా మనకి యూనియన్ లిస్ట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 97, స్టేట్లో 66, కాన్కరెంట్లో 47. సో క్లియర్? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో సి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. సో మనకి ఇంపీచ్మెంట్ గురించి అడుగుతారు ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్. సో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద ఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రపతి యొక్క సో తీసే ప్రక్రియ మహాభియోగ తీర్మానం అంటాం. సో మనకి సో అకార్డింగ్ టు ఆర్టికల్ 61 మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి.
ఓకే, సో లెట్స్ చెక్ ఫ్రెండ్స్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ టేక్స్ ప్లేస్ అంటే ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ బట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంపీచ్మెంట్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ అనేవారు ఎవరు? సో ప్రెసిడెంట్ అనేవారు వన్ ఆఫ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి. ఓకే, అలాగే ప్రెసిడెంట్ని ప్రజలు ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నారు. మన యొక్క దేశంలో ప్రెసిడెంట్ని, రాష్ట్రపతిని ప్రజలు ఇండైరెక్ట్గా ఎన్నుకుంటున్నారు, నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. అంటే జనరల్గా చూడండి, మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. సో వీఆర్ ఫాలోయింగ్ సమ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే దాని అర్థం ఏంటి? సారీ, వీఆర్ ఫాలోయింగ్ సమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దాని అర్థం ఏంటి? సో వీఆర్ ఎలక్టింగ్ మినిస్టర్. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని, నరేంద్ర మోడీని వారణాసి ప్రజలు ఎంచుకున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రెసిడెంట్ని ప్రజలు ఎంచుకోలేదు. మన దేశంలో ప్రెసిడెంట్ని ప్రజలు ఎంచుకోలేదు. సో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎవరు? ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంచుకున్నారు కదా. అయితే ఖచ్చితంగా మనం ఎంచుకున్న ప్రతి ఎమ్మెల్యే, మనం ఎంచుకున్న ప్రతి ఎంపీ ఓటు ఉంటుంది ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో. సింపుల్గా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది రిపబ్లిక్ కంట్రీ అని ఎందుకంటాం? సో ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఆ ప్రెసిడెంట్ని ప్రజలు ఒక ఇండైరెక్ట్ వేలో ఎన్నుకుంటారు. అది ఎలా అంటే, మనం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళు ఓటు వేస్తే ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. సో ప్రెసిడెంట్. అయితే ఇక్కడ నామినేటెడ్ పర్సన్స్ ఎవరు? నామినేటెడ్ పర్సన్స్ అనేవారు ప్రజలకు సంబంధం లేని వాళ్ళు. సో నామినేటెడ్ అనేవారు మనకి సో డైరెక్ట్గా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, అలాగే గవర్నర్ నామినేట్ చేస్తారు మనకి స్టేట్లో. అయితే ఇక్కడ మనకి నామినేటెడ్ పర్సన్స్ మనకి ఎలక్షన్లో పాల్గొనరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్లో సో నామినేటెడ్ పర్సన్స్ నాట్ అలౌడ్ ఫర్ ఎలక్టింగ్ ది ప్రెసిడెంట్. ఎందుకంటే అతను నో వే రిలేటెడ్ టు పీపుల్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు. అంటే మనకి ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, చిరంజీవి, జయమాల, సో ఒక టైప్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ వల్ల మిసెస్, వీళ్ళందరూ కూడా ఒక నామినేటెడ్ పోస్టులు పొందినవారు. వీళ్ళు ఎవరు కూడా ప్రెసిడెంట్ని ఎన్నుకోబడడానికి వీలు లేదు, కానీ ఇంపీచ్మెంట్లో ఉంటారు. సో తీసే ప్రక్రియలో ఉంటారు, కానీ ఎన్నుకునే విధానంలో వీళ్ళు ఉండరు. ఎందుకు ఉండరంటే, సో వీళ్ళు ఎటువంటి సంబంధం లేదు ప్రజలతో. ఓకే, సో వాళ్ళనే ప్రైవేట్ మెంబర్స్ అంటాం, యాక్చువల్గా ప్రైవేట్ మెంబర్స్ అంటాం. ఓకే, సో ఖచ్చితంగా మనకి ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ డు నాట్ పార్టిసిపేట్. ఖచ్చితంగా కరెక్ట్. లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు ఇన్ ఎలక్టెడ్, బట్ పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. తీసే ప్రక్రియలో అయితే మనకి సో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. ఓకే, అలాగే ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ బట్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్ అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఫస్ట్ ఆప్షన్ మీకు అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్, ఎస్, ఫస్ట్ ఆప్షన్ మీకు అర్థమైతే సెకండ్ ఆప్షన్ ఈజీగా వచ్చేస్తుంది. రైట్. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఖచ్చితంగా కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్టే. ఫస్ట్ వన్ అర్థమైతే మీకు సెకండ్ వన్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్ మనకి ఉండరండి. సో కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్ర శాసనసభలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, ఎమ్మెల్సీస్ ఉంటాయి కదా. ఎమ్మెల్సీస్ అనేవారు ఎవరు? నామినేటెడ్ పదవులు. ఈ నామినేటెడ్ పదవులు ఎన్నుకుంటారా ప్రెసిడెంట్ని? నో కదా. సో ఖచ్చితంగా ఆన్సర్ రాంగ్. ఈజీ. సో నో లెజిస్లేటివ్ కౌన్సిల్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్టింగ్ ఏ ప్రెసిడెంట్ అండి. సో ఎందుకంటే ప్రెసిడెంట్ అనేవారు ఒక హైయెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో హీ హ్యాస్ టు బి ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద పీపుల్ బై ఎమ్మెల్యేస్, ఎంపీస్. ఓకే, సో ఇక్కడ ఎమ్మెల్సీస్లో అంటే మనకి ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ ఎమ్మెల్సీస్ అనగానే ఒక టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఎవరండి? ఒక నామినేటెడ్ పదవులు ఉన్నవారు. సో నామినేటెడ్ పదవులు మనకి ఎంచుకోరు ప్రెసిడెంట్ని, నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గైస్ ఒక్కసారి కామెంట్ చేయండి, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ ఫాలోయింగ్? ఓకే, సో వెరీ గుడ్, గుడ్ ట్రై. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. సో రిగార్డింగ్ సమ్ ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ గురించి అంటే పార్లమెంటేరియన్ గురించి, సో లోక్సభ, రాజ్యసభ నుంచి క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారు. క్వశ్చన్స్ మనకి ఇలాగే అడుగుతారు. ఓకే, సో ట్రై చేయండి. ద ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ ఎనీ టైమ్ టు రిజాల్వ్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బిల్స్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్స్ ఆఫ్ హిస్ కన్సిడరేషన్. అవునా? రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లు మరియు ఇతర ఆర్థిక బిల్లును తన పరిశీలన కోసం రిజర్వ్ చేయమని రాష్ట్రపతి ఎప్పుడైనా రాష్ట్రాలను ఆదేశించవచ్చా? అలా బిల్స్ ఆన్ ఎనీ మ్యాటర్ enumerated in state list can be introduced in the state legislature without the previous sanction of the president. సో రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన ఏదైనా విషయంపై బిల్లును రాష్ట్రపతి మునుపటి అనుమతి లేకుండానే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టవచ్చా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్విస్ట్ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు.
ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎస్, వెరీ గుడ్. చూడండి, ద ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ ఎనీ టైమ్ టు రిజర్వ్ మనీ బిల్స్. మనీ బిల్స్ అసలు మనకి రిజర్వ్ చేసే హక్కు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బిల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ సెన్సిటివ్ బిల్స్. అంటే దర్ ఆర్ 3 types ఆఫ్ బిల్స్. మనీ బిల్స్, ద్రవ్య బిల్లు అంటాం. మనీ బిల్, ఆర్డినరీ బిల్, సాధారణ బిల్లు. ద్రవ్య బిల్లు, సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఆర్డినరీ బిల్, మనకి మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ బిల్. ఇలా మనకి మనీ బిల్ వచ్చేసరికి మనకి పబ్లిక్ మ్యాటర్ కాబట్టి, ఒక ఖర్చు పెట్టాలన్నా ఖర్చు చేయాలన్నా, సో పబ్లిక్ మ్యాటర్ కాబట్టి వెరీ సెన్సిటివ్. సో పబ్లిక్ మనీ బిల్స్ అనేవి కెనాట్ రిజెక్ట్ అండి, ఖచ్చితంగా కెనాట్ రిజర్వ్ కూడా. ఎందుకంటే రిజర్వ్ చేస్తే అది మనకి పబ్లిక్ కాన్ఫిడెన్స్ పోతుంది, గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. సో ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్, యాక్చువల్గా చూడండి మనకి రిజర్వ్, మనకి అదర్ ఫైనాన్షియల్ బిల్స్ ఏదైనా చేయొచ్చు కానీ మనకి మనీ బిల్స్లో లేదా ఆ యొక్క ప్రొవిజన్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ద ప్రెసిడెంట్ కెనాట్ డైరెక్ట్ ద స్టేట్స్ ఎనీ టైమ్ టు రిజర్వ్ ద మనీ బిల్స్. సో బట్ ఫైనాన్షియల్ బిల్స్లో మనకి, అంటే ఆల్ ఫైనాన్షియల్ బిల్స్ బట్ ఆర్ నాట్ మనీ బిల్స్, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా 1 wrong. అలాగే బిల్స్ ఆన్ ఎనీ మ్యాటర్ ఎన్యూమరేటెడ్ స్టేట్ లిస్ట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్టేట్ లిస్ట్ వితౌట్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అవునా? అంటే చూడండి మనకి 7th షెడ్యూల్లో మనకి స్టేట్ లిస్ట్, కాన్ఫరెన్స్ లిస్ట్, యూనియన్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ లాంటివి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, సో బిల్స్ ఎనీ మ్యాటర్ ఎన్యూమరేటెడ్ స్టేట్ లిస్ట్. రాష్ట్రాల్లో ఉండే కొన్ని సెన్సిటివ్ లిస్టులు అనేవి మనకి ప్రెసిడెంట్ యొక్క పరిశీలన అవసరం అండి. సో ఇది కూడా మనకి రాంగ్. సో బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ యాక్చువల్గా. సో మనకి బిల్స్ ఆన్ ఎనీ మ్యాటర్ చూడండి, ఎనీ మ్యాటర్ అంటున్నాడు. స్టేట్ లిస్ట్లో ఉండే సో 67 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో 67 సబ్జెక్టుల్లోని ఏ లిస్టులో ఏ సబ్జెక్ట్ అయినా ప్రెసిడెంట్ అనుమతి లేకుండా సో చట్టాలు చేయొచ్చా అంటే నో, యాక్చువల్లీ ఖచ్చితంగా మనకి నో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్ర జాబితాలో ఉన్న కొన్ని బిల్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర శాసనసభలో ఆమోదించాలి. ఎప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఆమోదం ఉండాలి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాం కదా, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఖచ్చితంగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, బట్ అది ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క ఆమోదం తెలిపిన తర్వాతనే బిల్స్ ప్రవేశపెట్టాలి. సో ఇలాంటివి ఇవన్నీ కూడా మనం ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్లో నేర్చుకుంటామండి. అవి మనకి క్వశ్చన్ రూపంలో ఎలా వస్తాయి అనేది ఇలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్, మనకి వన్ ఆఫ్ ది కలెక్టివ్ ప్రివిలేజెస్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ కలెక్టివ్ ప్రివిలేజెస్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్? క్రింది వాటిలో పార్లమెంటు సభల సామూహిక అధికారాల్లో భాగం ఏది? 1, 3, 2, 3, 1, 2 and 1, 2, 3. సో సైడ్ అయిపోతాను, ట్రై చేయండి. సో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, తప్పైనా పర్లేదు, బట్ ట్రై చేయండి. తప్పైనా పర్లేదు, ట్రై చేయండి. ఓకే, చూడండి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటున్నాడు ఇక్కడ. పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి మనకు క్వశ్చన్ అడుగుతారు ఒకటి. సో ట్రై ఇట్, నో ప్రాబ్లం. చూడండి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి 2 broad కేటగిరీస్ అండి. ఒకటి ఇండివిజువల్ ప్రివిలేజెస్, అలాగే కలెక్టివ్ ప్రివిలేజెస్, 2 ఉంటాయి. ఓకే, సో అంటే మనకి కొన్ని సందర్భాల్లో పార్లమెంటరీ సభ్యులు కలెక్టివ్గా కొన్ని ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్ మినిస్టర్స్కి ఆ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, అంటే సో చాలా ఇంపార్టెంట్. అయితే దెర్ ఈస్ అ కంప్లీట్ ఇమ్యూనిటీ ఫర్ ఎనీథింగ్ స్పోకెన్ ఇన్ ద హౌస్. సో దీనికి ఏమైనా ఇమ్యూనిటీ ఉంటుందా? దీనికి ఏమైనా మనకి కలెక్టివ్, ఇది కలెక్టివా ఇండివిజువల్ అండి? ఎస్, ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇండివిజువల్ ప్రివిలేజెస్ కింద వస్తుంది. సో ఖచ్చితంగా సో ఎనీథింగ్ ఇమ్యూన్, ఖచ్చితంగా ఇది ఒక ఆన్సర్. వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో 1 wrong అయితే ఇంకేముంటుందండి? సో బి ఈజ్ రైట్ ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఒక టైప్ ఆఫ్ 2 ఉంటాయి మనకి, ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ మనకి కలెక్టివ్. సో ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వస్తుంది, ఇండివిజువల్ ప్రివిలేజెస్ కింద వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మనకి సభలో సభ్యులు సో ఏదైనా మాట్లాడచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, ఆ టైప్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది మనకి ఇండివిజువల్ ప్రివిలేజ్ కింద వస్తుంది, కానీ నాట్ కలెక్టివ్ ప్రివిలేజ్. సో కలెక్టివ్ కింద ద రైట్ టు పనిష్ మెంబర్స్ ఓన్లీ ఫర్ బ్రీచ్ ఆఫ్ ఇట్స్ ప్రివిలేజెస్. సో ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది కదా మనకి, స్టాండింగ్ కమిటీస్
ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది, బిజినెస్ కమిటీ అని, రూల్స్ కమిటీ అని, ప్రివిలేజ్ ఇలాంటి కమిటీస్ ఏం చేస్తాయంటే సో ఎవరైతే మనకి సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పనిష్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో రైట్ టు పనిష్ మెంబర్స్ ఓన్లీ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్, ఇలాంటి ప్రివిలేజెస్ని సో ఉల్లంఘించినందుకు వాళ్ళకి పనిష్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ద రైట్ టు పబ్లిష్ డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ ద రైట్ టు రెస్ట్రైన్స్ అదర్స్ ఫ్రమ్ పబ్లిషింగ్ అనేది కూడా ఎస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీయే. మనం ఆప్షన్ చూడగానే అర్థమైపోవాలి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అని. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది హౌస్. ఓకే, నెక్స్ట్ వన్. స్పీకర్ ఆఫ్ లోక్సభ నుంచి ఒక క్వశ్చన్. స్పీకర్ ఆఫ్ లోక్సభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ ట్రై చేయండి. Which of the following statements above are correct? 1, 2, both 1 and 2, neither 1 or 2. Yes, right. Consider the following, consider the below statements with regard to Speaker of Lok Sabha. He is the guardian of power and privileges of members, the House as a whole and its committees. Parliamentary Affairs Committee, which looks after the progress of government business in the Parliament, is chaired by the Speaker. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నుంచి చూడండి, పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ విచ్ లుక్స్ ఆఫ్టర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ ఇస్ షేర్డ్ బై స్పీకరా. సో ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్టర్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో పార్లమెంటరీ అఫైర్స్ కమిటీకి చైర్మన్ ఎవరు? ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్. సో గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ సో ఏం చేస్తుందంటే విచ్ లుక్స్ ఆఫ్టర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్, అంటే గవర్నమెంట్ ఏదైతే బిజినెస్ చేస్తుందో సో ఆ యొక్క ప్రోగ్రెస్ని పరిశీలిస్తుంది, మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ షేర్డ్ బై డిఫెన్స్ మినిస్టర్, నాట్ స్పీకర్. సో రేపు గుర్తుపెట్టుకోండి, అంటే స్పీకర్ ఏ టైప్ ఆఫ్ పోస్టులకి చైర్మన్గా ఉంటారు, ఏ టైప్ ఆఫ్ పోస్టులకి చైర్మన్గా ఉండరు. అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఏ టైప్ ఆఫ్ పోస్టులకి చైర్మన్గా ఉంటారు, హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. పార్లమెంటరీ అఫైర్స్ కమిటీకి ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్టర్ విల్ బి యాక్టింగ్ యాజ్. ఓకే, ప్రభుత్వ వ్యవహారాల పురోగతిని చూసేది మనకి సో డిఫెన్స్ మినిస్టర్. అలాగే హీఈస్ ద ఖచ్చితంగా స్పీకర్ ఆఫ్ ది హౌస్ అనగానే మనకి వన్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్, హీఈస్ ద గార్డియన్. ఓకే, ఖచ్చితంగా మనకి ఫస్ట్ కరెక్టే. సో ఖచ్చితంగా అన్ని కమిటీస్కి గార్డియన్గా ఉంటారు ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది లీడర్. ఎస్, క్లియర్. సో గైస్ నెక్స్ట్ వన్. సో ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీ సిఎస్సిలో ఓకే మనకి రేపు ఉదయం 2025లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఇంట్రెస్టింగ్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ చేయాల్సింది మీరు కరెక్ట్ అడుగుతున్నాడా రాంగ్ అడుగుతున్నాడా, స్టేట్మెంట్ ఏంటి, కరెక్టా ఇన్కరెక్టా. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? 1, 2, both 1 and 2, neither 1 or 2. So institutions of speaker and deputy speaker originated in India under the provisions of Government of India Act 1935. అలాగే the president administers the oath of speaker and speaker administers the oath of deputy speaker and remaining the members of Lok Sabha. ఓకే, చూడండి, జనరల్గా ప్రెసిడెంట్ స్పీకర్ కావచ్చు, మనకి ప్రెసిడెంట్ అనేవారు ప్రోటెమ్ స్పీకర్ని అంటే టెంపరరీ స్పీకర్ని అపాయింట్ చేస్తారండి. మీరు గమనించండి, మనకి ప్రోటెమ్ స్పీకర్ అనేవారు ఉంటారు. ఫస్ట్ ప్రోటెమ్ స్పీకర్ అనేవారు టెంపరరీ స్పీకర్. ఈ టెంపరరీ స్పీకర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ప్రోటెమ్ స్పీకర్ వచ్చే మన స్పీకర్ని అలాగే డిప్యూటీ స్పీకర్స్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంటే జనరల్గా అది ఒక ప్రొసీజర్. సో ప్యానల్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఒక స్పీకర్ అనేవారు ఎన్నుకోబడతారు. సో ఖచ్చితంగా ప్రెసిడెంట్ విల్ నాట్ అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, అంటే సెపరేట్గా వాళ్ళకి ఒక ఓత్ అనేది ఉండదు, ప్రోటెమ్ స్పీకర్కి మాత్రమే ఉంటుంది అది, ఆ యొక్క టైప్ ఆఫ్ ప్రొవిజన్. సో ఖచ్చితంగా ఇది రాంగ్. సో ఇది క్లియర్ గైస్ ఎవ్రీ వన్. సో ఖచ్చితంగా మనకి సో ప్రెసిడెంట్ డస్ నాట్ అడ్మినిస్టర్ ది ఓత్. ఓకే, సో మనకి డెప్యూటీ స్పీకర్ కావచ్చు, స్పీకర్కి కావచ్చు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? ఎప్పుడైనా విన్నారా? సో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని. ఎస్, డస్ నాట్ అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ అండి. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 19. యాక్చువల్గా ఈ యొక్క టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మనకి 1921లో మనకి ఒరిజిన్ అయ్యాయి, నాట్ 1935. సో ఖచ్చితంగా ఇది 1919 యాక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మాంటెంగ్యూ చెమ్స్ఫోర్డ్ అంటాం. మాంటెంగ్యూ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ 1919 నుంచి ఈ యొక్క టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ వచ్చాయండి. అంటే స్పీకర్ అనొచ్చు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనేవి
ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా మనకి ఏ సంవత్సరంలో వచ్చాయంటే 1921లో. అయితే అండర్ విచ్ యాక్ట్ అంటే మనకి చెమ్స్ఫోర్డ్, మాంటెంగ్యూ చెమ్స్ఫోర్డ్ యాక్ట్ 1919. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనకి ఎక్కడి నుంచి ఉద్భవించాయి ఈ టైప్ ఆఫ్ పోస్టులు. ఓకే, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అనే పోస్టులు మనకి 1919 యాక్ట్ నుంచి ఉద్భవించాయి. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ డి, neither 1 or 2. Constitution lays down which among the following conditions for governor's office అండి, గవర్నర్స్ ఆఫీస్. సో ట్రై చేయండి. సో కొంచెం మనం డీప్గా వెళ్ళాలి, ఎందుకంటే సో రేపు రాబోయే ఎగ్జామ్ మనకి ఇంకా 20 daysలో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం బ్రీఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే సో కాన్ఫిడెన్స్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో కంటిన్యూస్ రివిజన్ అండి. ఇప్పుడు ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్ కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి వన్ ఆఫ్ ది గవర్నర్స్ ఆఫీస్ గురించి అడుగుతున్నానండి. గవర్నర్స్ ఆఫీస్ అయితే హీఈస్ ఎంటైటిల్డ్ టు సచ్ అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ యాజ్ మే బి డిటర్మైన్డ్ బై పార్లమెంట్. అవునా? సో పార్లమెంట్ డిసైడ్ చేస్తుందండి అతని శాలరీస్ కావచ్చు, అతని యొక్క అలవెన్సెస్ కావచ్చు, ఓకే, సో ఎమాల్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది టైమ్ టు టైమ్, నో డౌట్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. అలాగే వెన్ ద సేమ్ పర్సన్ ఇస్ అపాయింటెడ్ as a governor of 2 or more states, ఎస్ ఖచ్చితంగా 2 or more స్టేట్స్కి ఒక గవర్నర్ ఉంటారు కదా. అలాగే ద ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ పేబుల్ టు హిమ్ ఆర్ షేర్డ్ బై స్టేట్స్ ఇన్ సచ్ ప్రపోర్షన్ డిటర్మైన్డ్ బై ది పార్లమెంటా? ఇస్ ఇట్ పార్లమెంట్? డిటర్మైన్డ్ బై ది ప్రెసిడెంట్ అండి. సో మొత్తం అంతా కరెక్టే, బట్ లాస్ట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే పార్లమెంట్ అని ఇస్తాడు, బట్ ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తాడు యాజ్ పర్ ప్రెసిడెంట్ రికమెండేషన్, యాజ్ పర్ ప్రెసిడెంట్ డిటర్మినేషన్. సో 2-3 రాష్ట్రాలకి ఒక గవర్నర్ ఉంటే అతని యొక్క శాలరీస్ కావచ్చు, ఒక టైప్ ఆఫ్ అలవెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రాలు మనకి పంచుకుంటాయి యాజ్ పర్ ది ప్రెసిడెంట్ యొక్క డిటర్మినేషన్, నాట్ పార్లమెంట్. చూడండి, చిన్న లాజిక్, చిన్న మిస్టేక్స్ మనకి ఇస్తూ ఉంటాడు, చిన్న టైప్ ఆఫ్ లాజిక్స్ మనం అప్లై చేసుకుంటే సరే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ 1 is రైట్ ఆన్సర్, ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు గవర్నర్? సో గవర్నర్ పోస్ట్కి సంబంధించిన ఇంకో క్వశ్చన్. సో ట్రై చేయండి. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నాడు. 1, 2, both 1 and 2 and neither 1 or 2. సో ఆప్షన్ డి వచ్చేసి neither 1 or 2. సో గవర్నర్ సంబంధించిన క్వశ్చన్. The oath of office to governor is administered by president or some person appointed in that behalf of him. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెసిడెంట్ చేస్తారండి గవర్నర్ యొక్క ఓత్, గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఎస్, ఎవరు చేయిస్తారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. సో గవర్నర్ అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గవర్నర్ని ఎవరు మనకి ప్రమాణ స్వీకారం చేయించారండి? ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ కన్సర్న్డ్ స్టేట్ సిజేఐ. ఓకే, సో కన్సర్న్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్. అర్థమవుతుందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెసిడెంట్ని ఎవరండి చేస్తారు? ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారు కదా. అలాగే మన యొక్క రాష్ట్ర గవర్నర్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే మన కన్సర్న్ స్టేట్ జస్టిస్. ఓకే, సో వన్ ఆఫ్ ది హైకోర్ట్ జస్టిస్ ఉంటారు కదా, వాళ్ళు మనకి గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, నెక్స్ట్, వైల్ అపాయింటింగ్ ద గవర్నర్ ద ప్రెసిడెంట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కన్సర్న్డ్ అట్ లేటర్ అడ్వైజెస్ బైండింగ్ అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్? అంటే మనకి గవర్నర్ని అపాయింట్ చేసినప్పుడు, ఒక రాష్ట్రంలో గవర్నర్ని అపాయింట్ చేసినప్పుడు ద ప్రెసిడెంట్ అనేవారు మనకి ఎస్ హీ హ్యాస్ టు రైట్, హీ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ అండి. సీఎంని సంప్రదించవచ్చు, కానీ అతని యొక్క సంప్రదింపులు బైండింగ్ అంటే నో, అంటే ప్రెసిడెంట్ వినక్కర్లేదండి, ప్రెసిడెంట్ వినాల్సిన అవసరం లేదు. చీఫ్ మినిస్టర్ చెప్పిన రికమెండేషన్స్, చీఫ్ మినిస్టర్ ఇతను కాదు సార్ ఇంకొకరిని చేయండి అని చెప్తారు కదా, అలాంటి అడ్వైజెస్ అనేవి నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. సో ఖచ్చితంగా advice is not binding and not binding. So while appointing the governor, the president is required to consult the chief minister of state concerned and later advises. సో చీఫ్ మినిస్టర్ ఇచ్చే అడ్వైజ్ అనేది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే ఆ టైంలో. సో ఖచ్చితంగా ప్రెసిడెంట్ కెనాట్ బి ప్రెసిడెంట్ వినక్కర్లేదు.
ఓకే, అతని మాట వినక్కర్లేదు, చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట వినక్కర్లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్లో. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో గవర్నర్ సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మాదిరిగా వస్తాయి. గవర్నర్ ఆఫీస్ గురించి క్వశ్చన్ ఎలా వస్తుంది, గవర్నర్ పోస్ట్ గురించి ఎలా వస్తుంది మనం చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఆన్సర్ డి. రెండు కూడా రాంగే అండి, రెండు కూడా రాంగే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఈ రోజు క్వశ్చన్స్లో మనం అన్ని కవర్ చేస్తూ వస్తున్నాం. అటు కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ప్రెసిడెంట్, గవర్నర్, స్టేట్ సీఎం, అంటే ఒక టైప్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం. సో ఇలా మనం ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 1, 1, 2, 2, 3 అండ్ 1, 2, 3. ఆలోచించండి. సో హీఈస్ ద చీఫ్ స్పోక్స్మన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అవునా? రాష్ట్రానికి, ఓకే, సో రాష్ట్రానికి సీఎం అనేవారు ఎవరండి? చీఫ్ పర్సనే కదా. ఓకే, సో ఖచ్చితంగా సో వన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, నో డౌట్ అండి. ఓకే, బేసిక్ క్వశ్చన్. హీ అనౌన్సెస్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్. ఖచ్చితంగా అతనే కదా అనౌన్స్ చేస్తారు పాలసీస్. గవర్నమెంట్ సంబంధించి, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీస్ ఎవరు చూస్తారండి? బిజినెస్ ఎవరు చూస్తారు? సీఎం చూస్తారు. అలాగే హీ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ కన్సర్న్ జోనల్ కౌన్సిల్ ఆఫ్ ది బై రొటేషన్ హోల్డింగ్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ ఎ టైమ్. యాక్చువల్గా మనకి ఎవరండి జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి. 5 జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఓకే, సెంట్రల్. సో ఇలా మనకి 5 జోనల్ కౌన్సిల్స్కి మొత్తం చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ, ఓకే, సో యూనియన్ హోమ్ మినిస్టర్ అండి, హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, హోమ్ మినిస్టర్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ చైర్మన్, నాట్, ఓకే, సో నాట్, ఎస్, మనకి సో అతను ఎవరు? మనకి సీఎం ఉంటారండి. సో సీఎం యాక్ట్ యాజ్ వైస్ చైర్మన్, అంతే, వైస్ చైర్మన్గా యాక్ట్ చేస్తారు. మనకి జోనల్ కౌన్సిల్స్కి ఎవరండి మనకి? సో వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు? మనకి వన్ ఆఫ్ ది సీఎం ఉంటారు. జోనల్ కౌన్సిల్స్కి చైర్మన్ ఎవరు ఉంటారు? మనకి వన్ ఆఫ్ ది, ఎస్, ఒక టైప్ ఆఫ్ హోమ్ మినిస్టర్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్. ఓకే, నెక్స్ట్ వన్. బి ఈజ్ రైట్ ఆన్సర్. 1, 2 is the right answer. With reference to deputy ministers, so deputy ministers consider the below statements and identify the incorrect ones. డిప్యూటీ మంత్రుల సూచనలతో ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి మరియు సరికాని వాటిని గుర్తించండి అంటున్నాడు. జస్ట్ రైట్. 1, 2, both 1 and 2, neither 1 nor 2. So deputy ministers are not given independent charge of departments. Avuna? They are not members of cabinet and do not attend their cabinet meetings. Yes, right. చూడండి, which of the following is incorrect అంటున్నాడు. Sorry, which of the following is incorrect? Okay, identify the incorrect ones. చూడండి, డిప్యూటీ మినిస్టర్స్ ఆర్ నాట్ గివెన్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంటున్నాడు. ఇస్ ఇట్ రైట్? సో ఖచ్చితంగా రైట్ అది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఏమి ఉండదు. అంటే దే ఆర్ అటాచ్డ్ టు క్యాబినెట్ మినిస్టర్స్ యాక్చువల్గా. సో డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్తో అటాచ్ అయ్యి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిషన్ రెడ్డి, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒకప్పుడు మనకి ఇండిపెండెంట్ ఛార్జ్గా అంటే ఒక టైప్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉండేవారు అనమాట అతను. ఓకే, కల్చర్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఓకే, ఒక సహాయక మంత్రిగా ఉండేవారు అనమాట. సో ఇలా మనకి ఒక అటాచ్డ్ టు క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు అసిస్ట్ చేస్తారు అనమాట. దే విల్ అసిస్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ అండ్ పార్లమెంటరీ డ్యూటీస్లో అసిస్ట్ చేస్తూ ఉంటారు మనకి మెయిన్ మినిస్టర్స్కి. అలాగే దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్ అండ్ ఎస్, ఖచ్చితంగా దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్ అండి. డిప్యూటీ మినిస్టర్స్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్, బట్ అలాగే దే డు నాట్ అటెండ్ క్యాబినెట్ మీటింగ్స్ ఆల్సో. జస్ట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే రాష్ట్రానికి ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఉంటారు అనమాట. సో దే విల్ అసిస్ట్ ఇన్ స్టేట్స్. సో ఖచ్చితంగా రెండు కూడా కరెక్టే అండి. సో రెండు కూడా కరెక్ట్. అయితే ఇక్కడ ఆన్సర్ మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో రెండు కూడా మనకి ఇన్కరెక్ట్ కాదు అని అర్థం, రెండు కూడా రైట్ అనే అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్ట్ వచ్చినా సరే, కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చినా సరే మీరు చూసుకోకపోతే ఏమవుద్ది? సో ఇన్కరెక్టా కరెక్టా అని చూసుకోకపోతే ఏమవుద్ది? ఖచ్చితంగా మొత్తం అంతా తప్పు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి? ఎస్, రైట్.
చూడండి, అండర్ 352 ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ థ్రెటన్డ్ బై వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అవునా? ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిస్కస్ చేస్తుంది. ట్రై చేయండి. అలాగే ప్రక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఇస్ డిస్క్రిషనరీ పవర్. అవునా? విచక్షణ అధికారమా? రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అనేది విచక్షణ అధికారమా? అవునా? వాడు ఏమడుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఎస్, రైట్ గైస్. ఓకే, ఎస్, ఎస్, వెరీ గుడ్. చూడండి, అండర్ ఆర్టికల్ 352 గురించి. ఓకే, సో 352 నేషనల్ ఎమర్జెన్సీ. ఎస్, ఫస్ట్ వన్ మనకి ఇన్కరెక్ట్ అండి, నో డౌట్. చూడండి, ఫస్ట్ వన్ మనకి ఇన్కరెక్ట్. ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ వెన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ థ్రెటన్డ్ బై వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ తీస్తారు కదా, ఆర్మడ్ రెబేలియన్ యాక్చువల్గా. సో ఈ ప్లేస్ని మనకి రీప్లేస్ చేస్తుంది విత్ ఆర్మడ్ రెబేలియన్. ఆర్మడ్ రెబేలియన్. సో అంటే మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పేరుతో ఎప్పుడు కూడా రాష్ట్రపతి దేశంలో అత్యవసర ఎమర్జెన్సీని, నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించకూడదు. సో క్లియర్? సో అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ అండి. ఒక టైప్ ఆఫ్ దేశం అంతటా చేయొచ్చు, ఆర్ ఒక టైప్ ఆఫ్ టెరిటరీ, ఒక భూభాగాన్ని కూడా ఒక నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించవచ్చు. అయితే సో ఏ పేరు మీద అంటే మనకి ఆర్మడ్ రెబిలియన్ బట్ నాట్ గ్రౌండ్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అలాగే ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై ప్రెసిడెంట్ ఈజ్ అ డిస్క్రిషనరీ పవర్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్. అంటే మనకి విచక్షణాధికారం కాదండి, ఖచ్చితంగా సలహా తీసుకోవాలి. ఎవరు సలహా తీసుకోవాలి? ఎవరు సలహా తీసుకోవాలండి? ఎవరు సలహా తీసుకోవాలండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించే ముందు ఖచ్చితంగా అతని యొక్క డెసిషన్ అంటే ప్రైమ్ మినిస్టర్, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహాలు ఖచ్చితంగా తీసుకొని నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఓకే, ఎస్, ఖచ్చితంగా రిటర్న్ రికమెండేషన్ ఉండాలన్నమాట. ఓకే, సో విచక్షణాధికారం ఇష్టం వచ్చినట్టుగా ప్రెసిడెంట్ నచ్చినట్లు సో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించకూడదు ఎప్పుడు పడితే అప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్. సో తెలుసు కదా మీకు డిస్క్రిషనరీ పవర్స్ అనేవి విచక్షణాధికారాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ డి, నైదర్ వన్ ఆర్. ఈ రెండు కూడా మనకి రాంగే, రెండు కూడా రాంగే. వెరీ గుడ్, రెండు కూడా రాంగ్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ప్రెసిడెంట్ రూల్ అండి. రాష్ట్రపతి రూల్. సో ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన క్వశ్చన్, సింపుల్ ఇది కూడా. Article 356 enables the central government to intervene in state affairs for the sake of good government of the state concerned. అవునా? సో అంటే ఎప్పుడు మనకి ప్రెసిడెంట్ అనేవారు ఈ యొక్క స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించగలరు. కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అంటాం, స్టేట్ ఎమర్జెన్సీ అంటాం, ప్రెసిడెంట్ రూల్ అంటాం. సో నెక్స్ట్, ద సెంటర్ డిసైడ్స్ ఆన్ క్వశ్చన్ ఆన్ వెదర్ దెర్ ఇస్ ఎ గుడ్ గవర్నెన్స్ ఆర్ నాట్ ఇన్ ద స్టేట్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్టికల్ 356 సంబంధిత రాష్ట్రం యొక్క మంచి ప్రభుత్వం కొరకు అనేది ఆ పేరు మీద ఎప్పుడు కూడా రాష్ట్రపతి 356 ఆర్టికల్ని ఉపయోగించమని చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్సర్కి సో ఫస్ట్ వన్ ఆప్షన్ రాంగ్ అండి. ఫస్ట్ వన్ ఆప్షన్ రాంగ్. చూడండి, ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంటర్వీన్ ఇన్ ద స్టేట్ అఫైర్స్. ఖచ్చితంగా రాష్ట్ర సంబంధిత వ్యవహారాలలో పార్లమెంట్ ఎప్పుడు జోక్యం చేసుకుంటుందంటే రాష్ట్రం ఫెయిల్ అయినప్పుడు, స్టేట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు. బట్ నాట్ గుడ్ గవర్నెన్స్ పేరు మీద అయితే మనకి చాలా గవర్నమెంట్స్ ఇప్పుడు మనకి సో టైప్ ఆఫ్ రాష్ట్ర అత్యంత అవసరం. ఓకే, అంటే మనకి టైప్ ఆఫ్ స్టేట్ 356 ఆర్టికల్ అయితే మనకి విధిస్తారు. బట్ చూడండి, మనకి ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయిందో, ఎప్పుడైతే స్టేట్ మిషనరీ ఫెయిల్ అయిందో అప్పుడు గవర్నర్ క్యాన్ రికమెండ్ ఫర్ ప్రెసిడెంట్ రూల్. అప్పుడు ప్రెసిడెంట్ రూల్కి ఆమోదిస్తారు. ఫర్ నాట్ గుడ్ సేక్ ఆఫ్. ఓకే, అంటే ఏ రీజన్ మీద మనకి 356ని వేస్తారు అంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్ర శాసనసభలు లేదంటే మనకి స్టేట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు. బట్ నాట్ ఆన్ దిస్ కేస్. ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్
ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్ని వెయ్యరు. ఓకే, అలాగే ద సెంటర్ డిసైడ్స్ ఆన్ క్వశ్చన్. సో సెంటర్ కెనాట్ డిసైడ్ యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెంటర్ అంటే క్వశ్చన్ ఆన్ వెదర్ గుడ్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఇన్ ద స్టేట్ అనేవి మనకి నాట్ ఫర్ సెంటర్. అంటే సెంటర్ డిటర్మైన్ చేయదండి ఎప్పుడు, మనకి కేంద్రం ఎప్పుడు డిసైడ్ చేయదు. సో ఆ రాష్ట్రంలో మనకి గుడ్ గవర్నెన్స్ ఉందా లేదా, సో ఒకవేళ గుడ్ గవర్నెన్స్ ఉంటే ఓకే, లేదంటే మనకి ఒక ప్రెసిడెంట్ రూల్ వేద్దాం అనేది అంటే అది ఒక సెంట్రలైజ్డ్ పవర్ అయిపోతుంది. బట్ మనం డీసెంట్రలైజ్డ్ కంట్రీ. ఓకే, ఒక వికేంద్రీకృతమైన ప్రణాళిక మనం ఫాలో అవుతున్నాం, నాట్ కేంద్రీకృత. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బేసిక్స్ నుంచి మనకి వస్తాయండి. బేసిక్స్ నుంచి మనం చదువుకుంటే ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయి. సో ఓకే, సెంటర్ డిసైడ్స్ ఆన్ క్వశ్చన్ ఆఫ్ వెదర్ దెర్ ఇస్ అ గుడ్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఇన్ స్టేట్. నో, సో నాట్ ఎట్ ఆల్ ఆన్ క్వశ్చన్. ఓకే, ఎవరు చేస్తారు క్వశ్చన్? ఎవరు చేయరు. ఈ రాష్ట్రం గుడ్ గవర్నెన్స్ మంచి పరిపాలన అందిస్తుందా లేదా అనేది ఎవరు మనకి క్వశ్చన్ చేయరు అనమాట. ఓకే, ఇలాంటివి మనకి రాజ్యాంగంలో మనకి లిఖించడం జరిగింది. ఎస్, సో ఇలా మనకి 15 క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నాం కదా. ఒక లాస్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ రిగార్డ్ టు పార్లమెంట్ అండి? ఎస్, ఏం చేస్తారు అసలు పార్లమెంట్ యొక్క రోల్ ఏంటి, పార్లమెంట్లో ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటి? సో ఓకే, 1, 2 బోత్ అన్నట్టు నైదర్ వన్ అన్నట్టు. ఎస్, సో the president summons the 2 houses of parliament to meet from time to time. అవునా? ఈజ్ ఇట్ రైట్? సో అంటే జనరల్గా మనకి పార్లమెంట్ అంటేనే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి లోక్సభ, రాజ్యసభ యాజ్ వెల్ as ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, కానీ హీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో లైక్ మనకి లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఏ అండి ఇక్కడ. ఎందుకు అంటే సో ప్రెసిడెంట్ సమ్మాన్స్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ టు మీట్ ఫ్రమ్ టైమ్ టు. ఖచ్చితంగా మనకి ప్రెసిడెంట్ సమ్మాన్ చేయాలి. మనకి ఎవరు స్టార్ట్ చేసేది? ఫస్ట్ స్పీచ్ ఎవరు ఇస్తారు మనకి? ప్రతి సెషన్, బడ్జెట్ సెషన్ కావచ్చు, ఓకే, వింటర్ సెషన్ కావచ్చు, ఏ సెషన్ అయినా మనకి ప్రెసిడెంటే సమ్మాన్ చేస్తారు, మనకి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేది కూడా ప్రెసిడెంటే. అలాగే ప్రెసిడెంట్ నామినేట్స్ 4 మెంబర్స్ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. లోక్సభ అంటున్నాడు 2 మెంబర్స్ కదండి. లోక్సభలో 2 మెంబర్సే, రాజ్యసభ నుంచి 12 మెంబర్స్. ఓకే, ప్రెసిడెంట్ నామినేట్స్ యాక్చువల్గా మనకి లోక్సభలో మనకి 4 మెంబర్స్ అంటున్నాడు, నాట్ 4 కదా. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి రాంగ్. సో బి ఇస్ రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో క్లియర్ గైస్ ఎవ్రీవన్? చూడండి, మీరు ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే రేపు ఉదయం ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, బేసిక్గా మనకి ఒక 1 లైన్ క్వశ్చన్స్ మానేయండి. యూపీఎస్సీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే మనం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ నుంచి నాకు రావాలి సార్, ఈ పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సో ఇలా బేసిక్స్ నుంచి నాకు కాన్సెప్ట్స్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ ద సివిల్స్ 2025 ఫ్రెష్ కోర్స్ అండి. కంప్లీట్ కోర్స్ మనకి ఆన్లైన్లో లభిస్తుంది, ఆఫ్లైన్లో లభిస్తుంది. సో మీకు తెలుసు కార్తికేయస్ ఈజ్ మెంట్ ఫర్ కన్సిస్టెన్సీ. సో సివిల్స్ యొక్క ప్రిపరేషన్ మీకు బాగా సాఫీగా జరగాలి. అటు ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు, ఓకే, అలాగే డిగ్రీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్. సో ఫస్ట్ అటెంప్ట్లో ఆఫ్టర్ డిగ్రీ మీరు ఫస్ట్ అటెంప్ట్లో 21 ఇయర్స్కి మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు బేసిక్స్ నుంచి బాగా ప్రిపేర్ అవ్వాలి. అది కూడా మనకి ఎర్లీగా ప్రిపేర్ అవ్వాలి, ఎర్లీగా. సో ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైనా డిగ్రీస్ కంప్లీట్ చేసినా, అలాగే మీకు సివిల్స్లో మంచి ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు అవగాహన కావాలి, గైడెన్స్ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. సో మీకు హైదరాబాద్లో కూడా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఆఫీస్ ఓపెన్ చేసాం. సో ఆన్లైన్ క్లాసెస్ అక్కడ కూడా ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. సో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు ఫిజికల్గా. సో ఇక్కడ ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో అలాగే సివిల్స్తో పాటుగా ఇంటర్ చదివేసుకుంటూ మనకి సివిల్స్ చదువుతాను, లేదు డిగ్రీతో పాటుగా సివిల్స్ చదువుతాను అనుకున్న వాళ్ళకి కూడా మనకి కోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సిఈసీ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇంటర్ కోర్సెస్ అయితే మనకి జరుగుతున్నాయి. సో ఎవరైనా జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే డిగ్రీ, బీబీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ లాంటి ప్రవేశాలతో మనం సివిల్స్ని కోచింగ్ అయితే ఇస్తున్నాం. అంటే ఏం లేదు, టార్గెట్ ఏంటంటే 21 ఇయర్స్ కల్లా మీరు ఈ ఇంటర్తో పాటుగా, డిగ్రీతో పాటుగా మీరు బేసిక్ ఫౌండేషన్తో లెటర్ రైటింగ్, మనకి ఆన్సర్ రైటింగ్, మెయిన్స్లో ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీకు అవగాహన వచ్చేస్తుంది. సో దట్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో 21 ఇయర్స్కి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మీరు త్వరగా మేల్కోవాలి. కాకపోతే లేదు సార్ డిగ్రీ అయిపోయింది సార్, నాకు డిగ్రీ అయిపోయి 2-3 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఎస్ అఫ్ కోర్స్ వెల్కమ్.
ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా సో ఇంకా లేట్ అయిపోలేదు. సో ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఇంకా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ ద డైరెక్ట్ సివిల్స్ కోర్స్ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర పోస్టులకు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా మనం ఫౌండేషన్ కోర్స్ అందిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ కోసం, అడ్మిషన్స్ కోసం మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డౌట్స్ని సో తెలుసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్. సో అయితే మనం రెగ్యులర్గా రేపటి నుంచి కూడా సెషన్స్ చేస్తున్నాం. సో ఓకే, సో ప్రతి ఒక్కరు మీకు ఈ సెషన్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఏ క్లాస్ ఉంటుంది అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.